అండి. సంవత్సరంలో చివరిగా వచ్చేది డిసెంబర్, మరియు నెక్స్ట్ ఇయర్కు ఫస్ట్ వచ్చేది జనవరి. ఈ డిసెంబర్ నెలలో 15 రోజులు, జనవరిలో 15 రోజులు ధనుర్మాసంగా వస్తాయి దాదాపుగా. ఎందుకంటే అండి, మనకు ఒక నెల రోజులు అంటే సంక్రాంతికి ముందు నెల రోజులు మన తెలుగు కాలమాన ప్రకారము మార్గశిర మాసము, అంటే కార్తీకం తర్వాత మార్గశిరం వస్తుంది కదా. మార్గశిర మాసంలో సూర్యమాన ప్రకారము సూర్యుడు ధనుష్ రాశిలో ప్రవేశిస్తాడండి. ఈయన ధనురాశిలో 30 రోజులు ఉంటాడు కాబట్టి దీన్ని ధనుర్మాసము అని అంటాము. ఈ ధనుర్మాసంలో చాలా విశేషమైనది ఏంటంటే, కార్తీక మాసం ఎలాగైతే శివుడికి విశేషమో ధనుర్మాసం అనేది విష్ణుమూర్తికి విశేషమైనది అనమాట. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ఏంటంటే ధనుర్మాసం. కాబట్టి ఈ ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మనము ధనుస్ సంక్రమణము, అలాగే ధనుర్మాసము అని అంటాం. అయితే ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఉత్తరాయణమునకు ముందుది ధనుర్మాసం అనమాట. దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అనమాట ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించిందనమాట. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నిలబెట్టడం అని కూడా అంటాం. ఈ నెల రోజులు ఇంటి ముందర పండగ హడావిడి గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గులు తీర్చిదిద్దుతారు. అంటే ఈ నెలంతా ముగ్గులేస్తారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది, కానీ మనం చాంద్రమాన అనుకూలాన్ని బట్టి ముగ్గు మధ్యలో చంద్రుని కూడా తీర్చిదిద్దుతుంటారనమాట. అంటే రౌండ్గా వేస్తూ ఉండాలన్నమాట. అలాగే వాకిళ్ళను ఓపెన్ చేస్తారు ధనుర్మాసంలో. చివరి రోజున ముగ్గుకు వాకిళ్ళని వేసేస్తారనమాట. అంటే చుట్టుకర్రని మూసేస్తారు, చుట్టుకర్రను తెరుస్తారనమాట. అలాగ ముగ్గులు వేస్తారు. ముగ్గులకు, గొబ్బెమ్మలకు చాలా ఫేమస్ అండి ఈ మాసము. ఈ మాసంలో తులసి వ్రతం కూడా చేస్తారు. నెల రోజులు ఉదయాన్నే లేయాలండి. ఇదంతా పండగ కాలం కాబట్టి ఏ ఆడపిల్ల అయినా అండి, అంటే ఒకప్పటి రోజుల్లో పెళ్ళి కాకముందు ఆడపిల్లలకు ఈ వ్రతాన్ని పట్టించేవాళ్ళు అనమాట. ధనుర్మాస వ్రతాన్ని. దాన్నే మనము తమిళ వాళ్ళు తిరుప్పావై అని గోదాదేవి యొక్క పాశురాల్ని చదువుతూ రోజుకొక ఘట్టాన్ని చదువుకుంటూ ఈ ధనుర్మాసంలో గోదాదేవికి, అంటే మామూలుగా గోదాదేవి కృష్ణునికి చేసింది వ్రతాన్ని. ఆ వ్రతాన్నే మనము గోదాదేవి ద్వారా కృష్ణుణ్ణి ఆరాధిస్తామన్నమాట. మనం గోదాదేవి ద్వారా కృష్ణుణ్ణి ఆరాధిస్తాం. ఒకప్పుడు అండి, పెళ్ళి కాకముందు ఆడపిల్లలకి ముఖ్యంగా వంటలు నేర్పించేవాళ్ళు. అలాగే ధనుర్మాసం కథను బట్టి వాళ్ళకేంటంటే ఏమి చేయాలి అంటే, పెళ్ళికి ముందు ఎలా దేవుణ్ణి పూజించాలి, ఎలా వ్రతం చేయాలి, ఏదన్నా వ్రతాలు ఎలా చేయాలి, ఎలా నైవేద్యాలు పెట్టాలి. అలాగే గోదాదేవి కూడా రోజుకొక నైవేద్యం కృష్ణునికి సమర్పించిందండి. ఆమె వ్రతంలో ముఖ్యమైనది ఏంటంటే, రోజుకొక రంగు, రోజుకొక రకమైన వంటకము, రోజుకొక రకమైన పూజా విధానము, పూలు, రకరకాల పూలు, రోజుకొక రకమైన పూలు, ఇవన్నీ పెట్టి ఆమె వ్రతాన్ని ఆచరించింది. మనం కూడా అలాగే ఆచరించాలి. వాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, పిల్లలకు, పెళ్ళి కాని పిల్లలకు ఈ వ్రతాన్ని చేయించేవాళ్ళు. ప్రతి ఆడపిల్లకు చేయించడం వల్ల ఏంటంటే, దేవుడి ఆరాధన, ఒక క్రమ పద్ధతి, ఒక సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, ఒక ఇంటిని ఎలాగా నీట్గా పెట్టుకోవాలి. ముగ్గులు వేయడం అంటే కల్లాపి చల్లి ఇంటిని శుభ్రం చేసి, వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేయడం అండి. ఈ రోజుల్లో లాగా ఇంట్లో అంతా చెత్త పెట్టుకొని బయట ముగ్గులు వేయడం కాదు. నేను చాలామందిని చూసి చెప్తున్నది ఇది. ముగ్గులు వేయడం అంటే, ఈ మధ్య ముగ్గులు కూడా వేయడంలో చాలామంది. దానివల్ల ఒక పద్ధతి ఏర్పడుతుందండి ఆడపిల్లలకు. ఆ పద్ధతి నేర్పించి తర్వాత పెళ్లి చేసేవాళ్ళు. అదే కాక భర్తను అంతకు ముందే తను కృష్ణుడిలో, అంటే కృష్ణుడి వంటి భర్తను కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అంటే భర్తను ముందుగానే పూజించడం అన్నమాట. పెళ్ళికి ముందే భర్తని ఎలా గౌరవించాలి, ఎలా ఆరాధించాలి. అంటే గోదాదేవి చేసింది అదేనండి. ఈ నెల రోజులు ఆమె కృష్ణుని యొక్క ఆరాధనలో ఉండిపోయింది.
ఉండిపోయి ఆయన ఆరాధించి ఆయన్ని గౌరవించి ఆయనకు పూజ చేసి ఆయన్ని భర్తగా పొందింది. ప్రతి ఆడపిల్ల కూడా భర్తలో కృష్ణుడిని చూసుకుంటారు అని అప్పట్లో ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే ఒక సంస్కారవంతమైన ఆడపిల్లగా తయారయ్యేవాళ్ళు. ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉదయాన్నే నిద్రలేయడము, ఇంట్లో పనులన్నీ చేసుకోవడము, కాలకృత్యాలన్నీ తీర్చుకొని దేవుడికి నైవేద్యం వండుకొని పూజ చేసి, తులసి మాతకు పూజ చేసి, దేవుళ్ళ పటాలకు పూలన్నీ అలంకరించి ఒక శుభ్రత, ఒక పద్ధతి అనేది గోదాదేవి నుంచి ఆడపిల్లలు నేర్చుకునేవాళ్ళండి. అలాగా గోపికలందరూ నేర్చుకున్నారు గోదాదేవి వ్రతంతో. గోపికలందరూ కూడా ఎందుకని కృష్ణుడిని ఆచరించారంటే ఈ వ్రతాన్ని ఆచరించి వాళ్ళు కూడా కృష్ణుడికి ప్రీతిపాత్రులయ్యారు. గోదాదేవి విశేషంగా ఆయన భార్య స్థానాన్ని సంపాదించుకోగలిగింది. అలాగే ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఒక స్థానాన్ని సాధించాలంటే ఒక వ్రతం ఆచరించాలి. పార్వతీదేవి ఒక వ్రతం అంటే ఒక ఆడపిల్లకు ఒక కళ్యాణం అనేది ఒక వ్రతంతో సమానమండి. ఆమె కళ్యాణానికి ముందు ఇలా చేయడం వల్ల మంచి భర్త దొరుకుతారు. ఈమె నడవడిక వల్ల అతను కూడా మంచిగా మారిపోతారు. ఒక పద్ధతి అనేది ఏర్పడుతుంది. ఈ రోజుల్లో లాగా విడాకులు అనేవి ఉండకుండా వెళ్ళిపోతాయి. అందుకని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఆడపిల్లకు మంచి జరుగుతుంది, మంచి భర్త దొరుకుతాడు అనేది నానుడండి. అందుకనే రోజుకొక పాశురం చొప్పున ఆవిడ ఆ వ్రతాన్ని ఎలా ఆచరించేదో చెప్పేదే ధనుర్మాసం. కాబట్టి సాధ్యమైనంత వరకు పెళ్ళైన ఆడవాళ్ళు కూడా చేయొచ్చండి దీన్ని. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే చలికాలము ఉదయాన్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేస్తే అవి వెచ్చగా ఉంటాయి. చలికి చన్నీళ్ళు వెచ్చగా అనిపిస్తాయి. అది దానిలో ఉన్న పరమార్థం అండి. అలాగే పొద్దున్నే లేయడం వల్ల బద్ధకం ఉండదు. అన్ని పనులు ఎప్పుడైతే తొందరగా నిద్ర లేస్తామో సాయంత్రం లోపల అన్ని పనులు ఒక టెన్షన్ లేకుండా జరిగిపోతాయి. అలాగే లేటుగా లేస్తే అంతా టెన్షనే అండి. అన్నిటికీ లేట్ అయిపోతుంది, ప్రతి పని లేట్ అయిపోతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ మగవాళ్ళు కూడా పొద్దున్నే లేచి దేవుణ్ణి పూజ చేయొచ్చండి ఈ కాలంలో. దానివల్ల బాగా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది. ఇదే ధనుర్మాసం యొక్క గొప్పతనం. ఇప్పుడు నేను మొదటి పాశురాన్ని మీకు చెప్తాను. గోదాదేవి ఎలా ఆచరించింది ఈ వ్రతం అనేది ప్రతిరోజు ఒక పాశురంతో మొదలు పెట్టుకుందాం, సరేనా? గోదాదేవి గోపికలతోటి ఇలాగ చెప్పిందండి. మొదటి పాశురంలో ఏమని చెప్పిందంటే, ఓ గోపికలారా, సుసంపన్నమైన గోకులంలో పుట్టి మనమందరము శోభితులైన గోపికలారా, మార్గశిర మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రుడైనటువంటి యశోదకు బాలసింహం లాంటి ఒక నల్లని మేఘము వంటి శరీరంను, చంద్రుని వలె ఆహ్లాదకరంగా ఉండే సూర్యుని వలె ప్రకాశించుచుండు తేజోవంతుడైనటువంటి నారాయణుణ్ణి మనము అతనిని తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాను. కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించున్నట్లుగా దానికి అనుగుణమైనటువంటి మార్గలి స్నానము అంటే నదిలో పోయి స్నానం అన్నమాట చేయు కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని గోదాదేవి ఈ గొల్ల అంటే ఈ గొల్ల గోపికలందరికీ కూడా తన ఆహ్వానాన్ని అందించిందనమాట. అంటే వారందరినీ ఈ వ్రతంలోకి రండి, మీరందరూ ఈరోజు మనమందరము మార్గలి స్నానాన్ని ఆచరిద్దాము కృష్ణుని కోసమని అని చెప్పి గోపికలందరినీ ఆహ్వానించిందనమాట మొదటి పాశురంలో. ఓకేనా?